హాయ్ అండి. రంభవూరు దగ్గరికి అయితే వెళ్ళాను. నేను ఈ పని ఉందని వెళ్ళాను మాట అండి. ఇంకా మా అత్తగారు లేరు కదా అని కొంచెం కూర్చున్నాను. నేను వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తల దూకుంటే అలాగే వెళ్ళిపోయిన తలకేసుకున్న స్థలనే ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక దువ్వెందు దూకొని మళ్ళీ నేను ఒక ప్లక్ రైట్ వేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాను. అంతగా మా అత్తగారు వచ్చారండి. వచ్చేసాక ఇల్లు తుడిచాక ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట. మేము పని మీద అయితే బయటకు వెళ్తున్నామండి. అందుకోసం ఇంక ఎప్పుడైతే మా అత్తగారు తోడు వస్తాయి ఎక్కడికి వెళ్ళినా రమ్మంటే వస్తుంది అన్నమాట అండి. ఇంకా అందుకోసం ఆవిడ ఇలాంటి ఆటలకి ఆవిడ తీసుకెళ్ళాలి. నేనైతే వెళ్ళలేను ఒక్కదాన్ని. సరేదైతే అద్వితలు చూసారా టెడ్డి బేర్ కూడా చెత్తుకుంది పాటు అయితే తను ఏడుస్తుంది. టెడ్డి బేర్ వదిలేస్తుంటే దాన్ని కూడా తిప్పుకుంటుందన్నమాట. సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. బయలుదేరి ముందు ఎప్పుడైనా మా అబ్బాయికి ఎదురు రమ్మంటామాట. ఈరోజు మర్చి వెళ్ళిపోతున్నాం. మా అత్తగారు అంటుంది చిన్నదానికన్నా పెద్దదానికైనా మా అబ్బాయిని రమ్మంటామండి. ఊర్లో వెళ్ళిన ఎక్కడికైనా కానీ ఎదురు. అందుకే ఇంకా మా అబ్బాయిని అయితే ఎదురు రమ్మన్నాము. చూసారా కనిపిస్తుందా అపార్ట్మెంట్ ఆ పక్క సందులోనే మా ఇల్లు మాట. ఇప్పుడు ఉన్న అద్దెకు దిగింది మాట. ఇది మా సొంత ఇల్లే కానీ మేము ఉండొచ్చు కానండి. కాకపోతే మాకు సాములు ఇప్పుడు ఎక్కువైపోయినాయి మాట. సరిపోదు. ఆల్రెడీ ఇప్పుడు మంచం ఉంది 4/6. అక్కడైతే మళ్ళీ 5/6 ఉందన్నమాట. మా ఇప్పుడు ఉన్న ఇంట్లో అయితే ఇంకా 2 మంచాలు ఉన్నా మనకు సరిపోదు. సోఫా దీవెన గట్టి ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల అయితే ఇక్కడ ఉన్న కుదరట్లేదు. లేదంటే మేము ఇక్కడే ఉందివండి మా సొంత ఇల్లు ఇదే. లేదంటే మాకు అది కూడా మిగిలిన శుభ్రం కానీ మాకు కుదరదు. పైగా వర్షాకాలం కాబట్టి నేనైతే ఇంకా ఉన్న కుదరదండి. కొంచెం పెంగిటిల్లు కాబట్టి మేమైతే ఇది హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు అయితే. కాబట్టి అసలు హోమ్ టూర్ తినే ఎక్కడ ఉందండి. అసలు గోల్ చూసారా లారీలు ఎదుర్కొని పెద్ద పెద్ద లారీలు ఉంటాయి. ఆ సౌండ్ ఎత్తి లోడ్ దింపే వరకు గియ్యి మన సౌండ్ వస్తూనే ఉంటుంది. పెద్ద బజార్ అండి. ఇంకా అందుకే హోమ్ టూర్ తీయాలి. సండే తీయాలి. లేదంటే ఇంకా లేదు. ఇంకా అందుకోసమని ఊరుకున్నాను అనమాట. హోమ్ టూర్ తీద్దామని అక్కడికి వెళ్ళాను కానీ ఇంకా గుమ్మాయింపు ఎక్కువైపోయింది. పైగా చూస్తే లారీలు చూసినా పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి. ఎంత అని ఈ పెద్ద పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఆటోలు వెళ్తున్నాయి. పక్క నుంచి బైకులు వెళ్తున్నాయి. ఇవన్నీ వెళ్తుంటే ఇంకా మనం వెళ్తామని చెప్పి ఇంకా నేను తీయలేదన్నమాట. ఇంకా మా అత్తగారు వచ్చారు కదా అని బాగా గుమ్మాయిపోకుందండి ఈ రోజు అయితే కనుక. ఎండ ఫుల్గా ఉందన్నమాట. ఇంక ఇది కనిపిస్తున్నాయి కదా. 3 థియేటర్ రంభవూరు థియేటర్ అండి ఇవైతే కనుకండి. ఈ పక్కనే మేము అనుకున్న పనికి అయితే వెళ్తున్నాం అన్నమాట అండి. తర్వాత వచ్చేసి ఎదురుకుండా కనిపిస్తుంది అదైతే సాయిబాబా గుడి అండి. సాయిబాబా గుడి అన్నమాట. ఈ థియేటర్ చూసారు ఇంతకుముందు చాలా బాగుంది. ఇప్పుడైతే కొంచెం పాడైపోయినాయి థియేటర్స్. లేదా ఇంత మంచి మంచి సినిమాలు అయితే ఆడియండి. ఇక్కడికి వస్తామని టెంపుల్కి వస్తూ ఉంటాం సాయిబాబా టెంపుల్కి. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకరోజు కూడా వెళ్ళలేకపోయాము. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం కదా చూసారా. ఈ పక్కనే అండి చాలామంది అయితే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే 10 మంది 15 మంది దాకా అయితే ఉన్నారు. 10 మంది 15 మంది దాకా అయితే ఉన్నారన్నమాట అండి. ఎందుకంటే ఇక్కడ చూసారా తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా. దానికోసం అయితే వీళ్ళందరూ వచ్చారు. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయట. దానికోసం కూడా ముసలి అటోళ్ళు వచ్చారన్నమాట అండి. దానివల్ల అయితే చూసారు ఈ కొడితే ఎంతమంది ఉన్నారో చెకింగ్ చేసుకున్నారు. చెకింగ్ డబ్బులు తీసుకుంటున్నారు అన్నమాట అండి. నాకైతే ఇంకా నా ముందు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం వాళ్ళందరూ వేదాకా వెయిట్ చేశానండి. కరెక్ట్గా ఒక 20 నిమిషాలని వెయిట్ చేశాను అనమాట. చాలా గుమ్మింపుకుంది. 1:10 ఆ టైంకి వెళ్ళాం కానీ మాకు అవ్వదు కదా. 1 దాటిపోయింది అన్నమాట అక్కడైతే అండి. మా తర్వాత కూడా 10 మంది దాకా వచ్చారు చూసుకున్నారు. చాలామందికి అయితే తెలియట్లేదండి పడ్డా కానండి. కొంతమందికి అయితే ఇద్దరు మగపిల్లలను ఆడపిల్లలను ఇద్దరికి వేసేస్తున్నారు అనమాట అండి. 26,000 వేసారన్నమాట. ఒకరికి 13,000 చొప్పున 26,000 వేసారు. ఒక్కొక్కరికి అయితే 13,000 పడ్డాయని చాలామంది అయితే చూసాను అనమాట. వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే తీసుకున్నారు. కొంతమంది అయితే ఇంకా ఎందుకంటే ఈరోజు బ్యాంకులు సెలవు చూసుకుందామని ఆతృత ఎవరికైనా ఉంటుంది కదండి. ఇలా అక్కడ చెక్ చేసుకుని తెలుస్తుంది కానీ చాలామంది వచ్చారన్నమాట అండి. కొంతమంది అయితే బ్యాంకు సెలవు ఇవ్వాలా రేపు బ్యాంకు సెలవు కాబట్టి మనం ఎలాగైనా డబ్బులు పడ్డాయంటే మనకు పడ్డాయి లేదో కన్ఫర్మేషన్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి చాలామంది అయితే వచ్చారన్నమాట. మేము చాలాసేపు ఉన్నాం కానీ నాకైతే అవ్వలేదండి. బ్యాంకు పోస్ట్ ఆఫీస్ లింక్ చూసారు కానీ పోస్ట్ ఆఫీస్ నాకైతే ఉంది కానీ లింక్ అవ్వలేదంట. దాంట్లో ఏం తెలియలేదు. నాకైతే స్టేట్ బ్యాంక్ అందుకని స్టేట్ బ్యాంక్లో నాకు చూసుకుంటాను. నాకు తెలియలేదు దానికి ఏటీఎం కార్డు ఉన్నాయి కానీ దాంట్లో పడలేదన్నమాట. ఇంకా వేరే బ్యాంక్ అకౌంట్ ఉంది నాకు. ఆ అకౌంట్లో పడింది లేదని వాళ్ళు చెక్ చేసి చెప్పారు కానీ వాళ్ళకైతే కనిపించలేదంటండి. ఈ అకౌంట్ అయితే కనుకండి ఆ అకౌంట్ అయితే కనిపించలేదంట. కనిపించకపోతే ఇంకా ఈ అకౌంట్లో డబ్బులు పడ్డాయో ఎంత ఉన్నాయో కూడా తెలియలేదంట. వాళ్ళు అయితే పడ్డాయా అంటే ఏమన్నా తెలియదండి. మాకు తెలియదు. మేమైతే అదే కన్ఫర్మ్ లిస్ట్లో దేంట్లో ఉందన్నారు అని అన్నాను. ఇంకా ఎందుకులే లేవన్నారు కదా అని చెప్పి కష్టపడి నడుచుకుని వచ్చాం. కలిగినందుకు ఫలితం అయితే లేదు. చాలామందికి అయితే అమ్మఒడి గట్ట చాలామందికి అయితే పడ్డాయండి అమ్మఒడి గట్టని. నాకైతే ఇంకా పడలేదు అమ్మఒడి అంటున్నాను. ఆ తల్లికి వందనం అయితే చాలామందికి పడినాయి. నాకైతే పడలేదు. ఇంకా సరే అని చెప్పేసి అంటే పడలేదంటే కన్ఫ్యూజన్ ఉండిపోయింది అట. అక్కడ అందులో తెలియలేదు. చాలామందికి అయితే అందులో తెలిసే కానీ నాకైతే తెలియలేదండి. ఎందుకంటే వాళ్ళకి కనిపించలేదు. అంటే డబ్బులు ఎంత ఉందో కూడా తెలియలేదు వాళ్ళకి. ఎందుకని నా దాంట్లోన వాళ్ళకి నా అకౌంట్ అసలు కనిపించలేదు. మరి ఎందుకో చల్లలేదు దురదృష్టం నా నెత్తి మీద ఉందని చెప్పేసి ఇంక వెంటనే వెనక్కైతే వచ్చాను. హ్యాపీగా డబ్బులు పడ్డా చూసుకుందాం ఎగురుకుంటూ పరిగెట్టుకెళ్ళాను కానీ అక్కడైతే ఏమీ లేదండి. వెనకైతే వచ్చేవలసి వచ్చింది అన్నమాట అండి. ఇంతకీ కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు పడిందో లేదు తెలియలేదు. సోమవారం కానీ తెలియదండి నాకు పడ్డాయి లేదు కనుక. అప్పుడు ఇంటికైతే వచ్చాము. ఇంకా మా రంభవూరు దగ్గరికి వెళ్ళాం కానీ ఇంకా దారం తీసుకొని మా అత్తగారు కవర్ పెట్టుకొని ఇంక ఇక్కడికైతే మా ఇంటికి వచ్చామండి. వెళ్ళేటప్పుడు మా అబ్బాయి కొన్ని బుక్స్ అయితే అట్లేసుకున్నాడు. మళ్ళీ బుక్స్ అట్లేసుకున్నాక ఇంకా స్టార్ట్ చేసినమాట. ఇంక మేమైతే భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా అప్పటికే 2 అయిపోతుంది.
ఇంకా నడిచి వచ్చాం కదా, నీరసంగా ఉంది కదా, ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ తీసుకొని అప్పుడు తిందామని చెప్పేసి కూర్చున్న. బాగా గుమ్మాయింపు కొంచెం ఎండలేదు కానీ గుమ్మాయింపు వల్ల అయితే అది ఏసీ కూడా వేసుకున్నాం అండి బాబు. చాలా నీరసంగా ఉంది ఈరోజు అయితే కనుక. తిరిగి రావడం వల్ల పైగా ఏం విషయం కూడా తెలియలేదు. అన్ని అవునంటారు మీకు కూడా పడ్డాయి లేదా చూసుకొని తల్లికి వందనం చాలామందికి అయితే పడ్డాయండి. ఇద్దరున్నా ఒకరున్నా కూడా పడిపోయినాయి. మేమైతే ఇంకా చాలా మళ్ళీ వేస్తారట, ఎందుకంటే ఇది కొంతమందికి వేస్తారండి. ఇప్పుడైతే సెకండ్ టైం మళ్ళీ వేస్తారంట. మ్యాక్సిమం అందరికీ పడతాయేమో అనుకుంటున్నాను నేనైతే కనుకండి. నాకు సోమవారం కానీ తెలియదు పడ్డాయి లేదా బ్యాంక్ వెళ్ళి చూసుకుంటాం కానీ తెలియదండి. నాకు దానికి ఏటీఎం కార్డు పెట్టాను కానీ ఏటీఎం కూడా రాలేదు. ఇంకా మా అబ్బాయి వచ్చేసాక ఇంకా భోజనం చేసేకైతే బుక్స్ చేసుకొని స్టార్ట్ చేశాడు. ఇంకా నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం, పొద్దున్నుంచి పని చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట అండి. బుక్స్ అయితే మా అబ్బాయి ఇంకా సగంగా చాలా బుక్స్ అయితే వేసాడు. 5-6 బుక్స్లో 7 బుక్స్ వేసినట్టున్నాడండి. తర్వాత వచ్చేసి ఇది తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నేను అదే డబుల్ కా మీట్ అయితే చేసుకున్నానండి తిందామని చెప్పేసి. బ్రెడ్ ఉంది కదా దీంతో వేరే చేద్దాం అనుకున్నాను కానీ వేరే చేద్దాం అనుకున్నాను కానీ అది రోజు నీస్తాను కదా నేను గుడ్డు తిన్నాను కాబట్టి నేను అందుకే ఇంకా చేయలేదు. డబుల్ కా మీట్లో ఏమీ ఉండవు అని చెప్పేసి ఇప్పుడైతే మేము డబుల్ కా మీట్ చేసుకుని తింటున్నాను. లోపల వంటగదిలో నేను ఉంటే ఇక్కడ మా అబ్బాయి అయితే అట్లా వేసుకుంటున్నాను అనమాట అండి. మొత్తం కవర్ చేసుకున్న బాగానే ఉంది. కవరేజ్ చూసారు వర్షానికి తడదు మనకైతే బుక్స్ అసలు కవర్ వేసినట్టు కూడా మనకి కనిపించట్లేదు. బుక్ మామూలుగా ఉన్నట్టే కనిపిస్తుంది కదా, కానీ కవర్స్ చాలా మట్టుకు వేస్తాడు మా అబ్బాయి అండి. చాలా బుక్స్ అయితే వేసాడు, ఇంకా సగం అయితే ఉండిపోయినాయి మాట. ఇది ఈవినింగ్ ఇప్పుడు ఇంకా వేస్తూనే ఉన్నాడు మా అబ్బాయి అలాగా. ఎందుకంటే ఇంకా చాలా బుక్స్ అండి, 30 కంటే ఎక్కువ బుక్స్ ఉన్నాయన్నమాట. దీనికైతే 39 బుక్స్ అంట. 39 బుక్స్ అయితే వేసుకోవాలి. ఇది ఓన్లీ సగమే అండి, ఇంకా సగం బుక్స్ అయితే స్కూల్లో వేస్తారన్నమాట. అవి సోమవారం ఇస్తారంటే అవి కూడా వేసుకోవాలి కదా. ఇప్పుడు అయితే ఇవాళ రేపటికల్లా కంప్లీట్ చేసుకొని సోమవారం అయితే ఈ బుక్స్ పట్టుకెళ్ళి కదా మా అబ్బాయి అయితే ఓపుకుంటూ వేసుకుంటాడు అనమాట. ఇంతకుముందు అయితే నేనే వేసాను మా అబ్బాయికి అయితే, అట్లు మా ఆయనగారు సగం వేశారు కానీ సంవత్సరం ఇంకా నేను వేయలేదు అనమాట. మా అబ్బాయి ఇంకా నాకు వచ్చని చెప్పేసి వేసుకొని పెద్దోడు అయిపోయాడు కదా అని స్టార్ట్ చేస్తున్నమాట అండి. ఇవి అయితే కనుక వర్షానికి గట్ట కూడా తడవండి మనకి బుక్స్ చాలా బాగుంటుంది కవర్లు అయితే కనుక. ఇంతకుముందు ఆరెంజ్ కవర్ గట్ట వేసుకోవాలి మేము, కానీ ఈ సంవత్సరం ఇదే ఉందంట. మా ఆయనకి ఇదే తెచ్చారు, చాలా బాగుంది, వేసుకుంటున్నాడు బాగానే వేసుకుంటున్నాడు కవర్లు. చక్కగా ఎటువంటి గత్తరగా కనిపించగా నీట్గా వేసుకుంటున్నాడు అట్ట అయితే అండి. ఇంకా మా అబ్బాయికి ఏ పని చేయట్లేదు, ఆడ పని ఆడే చేసుకున్నాడు. బుద్ధికి ఇక్కడికి వచ్చే శుభ్రంగా చదువుకుంటూ కూడా చాలండి మాకు, ఎందుకంటే అక్కడ చాలా డల్ అయిపోయాడు కదా మా అబ్బాయి స్కూల్లోనే. ఇక్కడైతే శుభ్రంగా చదువుకుంటూ చాలని చూస్తామన్నమాట మేమైతే అండి. ఫైనల్లీ ఇవ్వాలంటే ఇదండి. ఇవాళ ఇంకా వెళ్ళాం కానీ ఏ పని జరగలేదు. మాకైతే తల్లికి వందనం పడింది లేకుండా నాకు తెలియదు. సోమవారం అయితే నిజంగా చూస్తాను, చూస్తే కనుక పడితే కనుక ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను, లేదంటే లేదు. లేకపోయినా కూడా పెడతాను, నాకు పడకపోయినా కూడా పెడతానులేండి. ఎందుకంటే నాకు తల్లికి వందనం అంతకుముందు సంవత్సరం వేయలేదు ఎవరికి, నాకు అది ఎవరికి వేయలేదు. మొన్న సంవత్సరం అంతకుముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడింది మాకైతే కనుకండి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పడింది కానీ 4th అయితే ఎవరికి వేయలేదు కదా, 5th వేయలేరు ఉంది. మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయింది. ఇంకా బుక్స్ అయితే వేసుకుంటున్నాం మా అబ్బాయి అండి. ఒక ఫ్రెండ్స్ ఈ లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి.